केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। ओम श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः विभूतियोगः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। విభూతి యోగము. విభూతి అంటే ఐశ్వర్యము లేదా గొప్పదైన మహిమ అని అర్థం. ఈ చరాచర ప్రపంచమంతా భగవంతుని యొక్క రూపమే. ఈ ప్రపంచంలో భగవానుడు విశేషంగా కనిపించిన పదార్థాలు వ్యక్తుల గురించి వర్ణించబడిన అధ్యాయం కాబట్టి దీనికి విభూతి యోగము అనే పేరు వచ్చింది. 7, 8, 9 అధ్యాయాలలో భగవంతుడు అక్కడక్కడ తన యొక్క విభూతులను గురించి తెలియజేశాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో తన యొక్క విభూతులను గురించి చాలా విశదంగా వివరించి తెలియజేస్తున్నాడు. ఈ విధంగా భగవానుడి యొక్క విభూతులు లేదా మహిమల యొక్క జ్ఞానం చేత సర్వత్రా అంటే అన్ని చోట్ల భగవంతుడి యొక్క ఉనికి జీవులకు తెలుస్తుంది. గురువు చెప్పే విషయాలని శిష్యుడు ఆసక్తితో వినడంలో ఇష్టాన్ని చూపిస్తున్నప్పుడు ఆ గురువుకు ఇంకా చెప్పాలనే ఉత్సాహం పెరిగి ఇంకా గొప్పమైన విషయాలను బోధిస్తాడు. కనుక శ్రద్ధ అవసరం. అశ్రద్ధతో ఎంత విన్నా అది వినని దానితో సమానమే. అశ్రద్ధతో నిర్లక్ష్యంతో ఏదైనా దానం చేసినా అది చేయని దాంతో సమానమే. ఇక్కడ అర్జునుడు భగవానుడి యొక్క మాటలను అత్యంత శ్రద్ధతో గీతామృతాన్ని పానం చేస్తున్నాడు. శ్రీకృష్ణుని యొక్క బోధ అర్జునుడి యొక్క బాధను తొలగించేస్తోంది. అందుకే కృష్ణుడి మీద ప్రీతితో చాలా ఆసక్తితో వింటున్నాడు. అది గమనించి కృష్ణుడు ఉత్సాహంతో ఇంతటి శ్రద్ధ ఉన్న శిష్యునికి ఇంకా భగవతత్వాన్ని ఉపదేశించాలనే ఉద్దేశంతో ఉపదేశిస్తున్నాడు. అందువలన భూయః అంటే మరలా చెప్పబడినది అని అర్థం. పరమార్థ విద్యని మళ్ళీ మళ్ళీ శ్రవణం చేస్తూ వింటూ విన్న దానిని మననం అంటే గుర్తు చేసుకున్నప్పుడు నిధి ధ్యాసనం చేసినట్లయితే అప్పుడు ఆ విద్య బాగా గుర్తుంటుంది. అందుకే పూర్వము భగవానుడు తెలియచేసిన దాన్ని మళ్ళీ చెప్పడానికి కారణం ఇదే అయి ఉంటుంది. హితకామ్యయ అంటే అత్యంత శ్రద్ధ కలిగిన శిష్యునికి మంచి హితాన్ని బోధిస్తూ ఉంటాడు. అన్నిటికంటే గొప్ప హితము బంధ విముక్తే. ఆ బంధ విముక్తి ఆధ్యాత్మిక జ్ఞానం దానం వలననే కలుగుతుంది. పరమం వచః అని చెప్పటం వలన శ్రీకృష్ణుడు చెప్పబోయేటువంటి మాటలు సామాన్యములు కావని అవి అజ్ఞానం అనే అంధకారం తొలగించే శక్తి కలవి అని తెలుస్తోంది. కనుక విజ్ఞుడైనటువంటి వాడు తన జీవితాన్ని వ్యర్థములైనటువంటి ప్రాపంచిక మాటలను వింటూ వృధా చేయక శ్రీకృష్ణుడి యొక్క తత్వబోధనల చేత జీవితాన్ని మోక్ష మార్గంలోకి తీసుకువెళ్ళాలి. జై గురుదత్త.